జై శ్రీరామ్ అందరికీ శ్రీరామ దీక్షలో 4వ రోజు ఉదయాన్నే లేచి స్నానాలు చేసుకుని పూజకైతే వెళ్ళిపోయాం. కోదండ రాముణ్ణి చూడు, కోరింది చేతివాడు, ఆ సుందరాంగుణ్ణి చూడు, మా తల్లి సీతమ్మ జోడు. శ్రీరామ పూజ అయితే పూర్తి చేసుకొని ఆ చిలుకూరి బాలాజీ స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళాము. ఈ స్వామివారి దర్శనం కొరకై భక్తులు ముందుగానే వచ్చేశారు. మేము మా భారత స్వాములము అందరం కలిసి దర్శనం చేసేసుకొని ఆ పక్కనే ఉన్న శివాలయాన్ని కూడా దర్శించుకోవడానికి స్వాములందరం వెళ్ళాము. నమః శివాయ ఓం నమః శివాయ హర హర భోలే నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర హర భోలే నమః శివాయ. ఇప్పటి నుంచి గురువారం ఏ దేవుణ్ణి పూజించాలో అని సందేహం ఉంటే స్వామివారు చెప్తారు, వినండి. దత్త జయంతి శుభాకాంక్షలతో మనమంతా గురువారం పూట సరే సాయిబాబాని సేవించుకుంటారు, కానీ ఈ రోజు తర్వాత దత్తాత్రేయ స్వామిని సేవించే అవకాశంలో ఉన్నాం. గట్టిగా ఒకసారి జై శ్రీరామ్. జై శ్రీరామ్. మంగళం హర హర మహాదేవ. వెనక్కి జరుగుతుండాలి, మీ దాకొస్తాను. వెనక్కి జరుగుతుండాలి. చిన్ను తీసుకున్నావా? చిన్ను మీ దాకొస్తాను, తొందరపడొద్దు. వెనక్కి జరగండి, వెనక్కి జరగండి. అయిపోయిందా? ఆగండి, చిన్న ఆశీర్వాదం తర్వాత నేను పంపిస్తాను. ప్రతి శనివారం నాడు ఊర్లో ఉన్న భక్తులకు ఉదయాన్నే కొంత సమయం భక్తులకు దర్శన అవకాశం ఇస్తారంట. అందుకే త్వరగా దర్శనం చేసుకోవడానికి వచ్చారు. అక్కడి నుండి హనుమాన్ మందిరానికి వెళ్ళాము. మేము మా భారత స్వాములు అందరం దర్శనం చేసుకున్నాం. స్వామివారి సుందరమైన రూపాన్ని మీ అందరూ కూడా దర్శించుకునే భాగ్యం. ప్రసన్నాంజనేయం అనే నామధేయం, ప్రతి మంచి కార్యం జరిపించు దైవం. స్వామివారి దర్శనం చేసేసుకుని దారిలో ఉన్న షాపులన్నీ చూసుకుంటూ అక్కడే ఉన్న చిన్ని శివాలయానికైతే వెళ్ళాము. నమః శివాయ ఓం నమః శివాయ హర హర భోలే నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర హర భోలే నమః శివాయ. అన్ని ఆలయాలను దర్శించుకొని ఇంటికైతే వెళ్ళాము. అందరికీ జై శ్రీరామ్.